డేటా సెంటర్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని బాధగా అనిపిస్తుంది అండ్ కోపంగా కూడా అనిపిస్తుంది. రాజకీయ స్వార్థం కోసం ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని, బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్ గా డేటా సెంటర్ మీద వీళ్ళకి డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల మన దేశ భద్రతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కాళ్ళ మీద మనకి మన భద్రత, మన స్పీడు భారతదేశంలో ఉండాలి. స్థానిక వనరులు హరించుకుపోతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ శ్రీభరత్ సోషల్ మీడియాలో చాలా మంది డేటా సెంటర్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, స్థానిక వనరులు హరించుకుపోతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ శ్రీభరత్ తీవ్రంగా ఖండించారు. ఈ డేటా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా మంది ఎన్వైరన్మెంటలిస్టులు కొత్తగా కనపడుతున్నారు. వెళ్ళే డైరెక్షన్ చూస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. రాష్ట్ర పురోగతితో సంబంధం లేని వ్యక్తులు రాజకీయ స్వార్థం కోసం ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్ గా డేటా సెంటర్స్ మీద వీళ్ళకి ఒక ప్రత్యేక ఫోకస్ నాకు అంటే దీని మీద నాకు అనుమానాస్పదంగా ఉన్నది ఏంటి అంటే, డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల మన దేశ భద్రతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అటువంటి డేటా సెంటర్లను ఆపడం కాకుండా నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా ఎలా నిర్మించాలో మరియు ఎలా నిర్వహించాలో సూచించాలని కోరారు. మనకి ఆత్మనిర్భర్ భారత్ భాగంగా మన సొంత కాళ్ళ మీద మనకి మన భద్రత, మన స్పీడు మనకు ఉండాలి అంటే మనకి డేటా సెంటర్స్ భారతదేశంలో ఉండాలి. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్పై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తుండడం పట్ల విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణవేత్తలు లేదా సంబంధిత నిపుణులకు ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రభుత్వాన్ని అడిగి నివృత్తి చేసుకోవాలే తప్ప కనీస అవగాహన లేకుండా తోచిన రీతిలో లేనిపోని అపోహలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. మాకు ఎయిర్పోర్ట్ వద్దు, ఎందుకంటే ఫ్లైట్లు వాడితే చాలా ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది, పర్యావరణం డ్యామేజ్ అవుతుంది, సో ఎయిర్పోర్ట్ వద్దు. దాని తర్వాత చాలామంది మాకు పోర్ట్ వద్దు, ఎందుకంటే పోర్ట్ ఉంటే షిప్లు వస్తాయి, షిప్లో పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల పాడవుతుంది అని. ఈ ఆలోచనతో మనం వెళ్ళామనుకోండి, మనము 10,000 సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాల క్రితం జస్ట్ మనం అడవుల్లో ఎట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండాల్సి వస్తుంది. ప్రధానంగా వైజాగ్లో ఏర్పాటు అవుతున్న గూగుల్ డేటా సెంటర్ కారణంగా నీటి సమస్య వస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎంపీ శ్రీభరత్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నివాస గృహాలతో పాటు ఇతర పరిశ్రమలకు ఒక రోజుకి సుమారు 500 మిలియన్ లీటర్స్ నీరు అవసరమవుతుంది. అయితే ఇప్పుడు విశాఖ నగర ప్రజలకు ఇతర అవసరాలతో కలిపి ఎంత వాటర్ సప్లై చేయడం జరుగుతుంది, 2047 సంవత్సరానికి విశాఖ జనాభా ఎంత పెరుగుతుంది, అప్పుడు అందుకు తగ్గ అవసరానికి ఎంత వాటర్ మనకి రాబోతోంది అనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడున్న ఫ్యాక్టరీసు అంటే టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్నీ కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో ఇవాళ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాము. మన జనాభా సంఖ్య పెరుగుతుంది, ఎక్కువ ఫ్యాక్టరీస్ విశాఖపట్నానికి వస్తున్నాయి, ఈ ప్రాంతంలో జీవీఎంసీలో ఎక్కువ రీజన్స్ కూడా మనం కలుపుతున్నాము. ఇవన్నీ ఫోర్కాస్ట్ చేసుకుంటే 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు మనము 2047 లేకపోతే 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్. అంటే చాలా అగ్రెసివ్, అంత అవ్వకపోవచ్చు, కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతం చాలా పెరగబోతుంది, ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి, దానికి మనకి ఎంత వాటర్ కావాలి. సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే ప్రస్తుతం ఉన్న ఈ కెనాల్స్, రిజర్వాయర్స్ అంతా మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ గురించి నేను మాట్లాడట్లేదు, ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఆల్రెడీ 1243 MLD సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది. అంత ఎందుకు రావట్లేదు అంటే పోలవరం పూర్తవలేదు కాబట్టి దాంట్లో వాటర్ ఇవాళ ఫ్లో అవ్వట్లేదు. అదనంగా పోలవరం ప్రాజెక్టుతో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, యాడ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కలిపితే మనకి విశాఖపట్నంకి అంటే గ్రేటర్ విశాఖపట్నంకి మాత్రమే 2110 MLD మనకి రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో రాబోతుంది. సో
మనకి ఎంత కన్జంప్షన్ ఇవ్వాలా? 500 అంటే అవసరం, డిమాండ్ 500. 110 వస్తే మనకి 4 సార్లు కెపాసిటీ ఉంటుంది. 2040లో ఎంత అవ్వబోతుంది? 2040లో మీరు చూస్తే ఇవాళ మనం పర్ హెడ్ 115 లీటర్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తుంటే క్యాల్కులేషన్ బట్టి మనం అది 135 లీటర్స్ పర్ పర్సన్ చేసిన ఆ జనాభా డబుల్ అంటే 25 లక్షల నుంచి 50 లక్షలు అయినా, ఫ్యాక్టరీసు, హోటల్సు, టౌన్షిప్స్ అన్నీ పెరిగినా మన టోటల్ ఎస్టిమేట్ ఏంటి అంటే మనకి 1500 MLD, అంటే దాంట్లో డేటా సెంటర్సు, ఈ స్టీల్ ప్లాంట్లు అన్నీ కలిపి. సో 1500 MLD అన్ని ఫోర్కాస్ట్లు కలిపి చేసినా మనకి అదనంగా ఇంకో 580 MLD మిగిలిపోతుంది. ఆ 580 MLDలో మనం సరే మనకు ఊహించలేని విధంగా డేటా సెంటర్ ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసినా దానికి బఫర్ ఇంకో 200 పెట్టినా ఇంకో 380 MLD మనకి అదనంగా వాటర్ ఉండదు. ఇక వైజాగ్లోనే డేటా సెంటర్, అది కూడా సముద్రం పక్కనే ఏర్పాటు చేయడానికి కూడా కారణాన్ని వివరించారు. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావలసిన వాటర్ అందుబాటులో లేకపోతే సముద్రం నుంచి కూడా వాటర్ డీశాలినేషన్ చేసి ఉపయోగించుకునే విధంగా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవాళ మనం సముద్రం దగ్గర ఎందుకు పెడుతున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది రికమెండ్ చేసేది సముద్రం దగ్గర పెడితే సీ వాటర్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకుని దాన్ని కూడా కూలింగ్ కోసం వాడుకోవచ్చు అని. సో ఇవాళ మీరు అనేక దేశాల్లో, మీరు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాల్లో, ఇజ్రాయెల్, ఇవాళ మన దేశంలోనే బాంబేలో ఒక పెద్ద డీశాలినేషన్ ప్లాంట్ కడుతున్నారు. మనం కూడా విశాఖపట్నంలో డీశాలినేషన్ ప్లాంట్ మీద ఇవాళ స్టడీ చేస్తున్నాం. డీశాలినేషన్ అంటే ఏంటి? సముద్రపు నీళ్ళని తీసుకుని దాన్ని మనము కన్వర్ట్ చేసి దాంట్లో ఉప్పు మిగతా అన్నీ తీసేస్తే అది ఫ్రెష్ వాటర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవాళ డీశాలినేషన్ ప్లాంటు పుడిమడకలో 100 MLD ప్లాంట్ పెట్టడానికి ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక ప్రతిపాదన జరుగుతుంది. అది పెట్టుబడి ఇంకెవరో పెడతారు, మనం పెట్టము. పెట్టుబడి పెట్టి మనకు అమ్ముతారు వాటర్ని. ఆ వాటర్ని మనము ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి సప్లై చేస్తాం అవసరం ఉంటే. మనం ఎందుకు అది పెడుతున్నాము? మీరు అడగచ్చు, మీకు 580 MLD పోలవరం వచ్చిన తర్వాత మిగిలిపోతుంది కదా, మీరు డీశాలినేషన్ ఎందుకు పెడుతున్నారు అని. ఎందుకు అంటే మనకి సంవత్సరంలో 12 నెలల్లో ఒకవేళ ఒక సంవత్సరం వర్షం సరిగ్గా పడకపోయినా, లేకపోతే ఒకవేళ మనకి వాటర్ ఆ నెలలో సరిగ్గా ఫ్లో అవ్వకపోయినా, షార్టేజ్ ఉండకూడదు, మనకి కంటిన్యూస్గా ఉండాలని డీశాలినేషన్ ప్లాంట్ కూడా ఇవాళ నగరంలో జీవీఎంసీ ప్లాన్ చేస్తుంది. రాబోయే 4 ఏళ్లలో అంటే 2029 నుంచి 2030 మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని 50 గిగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి చేయనున్నట్లు చెబుతున్నారు. తద్వారా మరిన్ని డేటా సెంటర్లకు విద్యుత్ను అందించే ఘనత ఆంధ్రప్రదేశ్కు దక్కుతుందని అంటున్నారు. భారతదేశంలో నిన్న లాస్ట్ ఇయర్ 50 గిగావాట్ల ఎనర్జీ పెట్టారు. అంటే ఈ డేటా సెంటర్కి 1 గిగావాట్ లేకపోతే 2 గిగావాట్లు అనుకోండి, కొందరు అంటారు. 50 గిగావాట్లు దేశంలో ఒక్క సంవత్సరంలో యాడ్ చేశారు. మన రాష్ట్రంలో 2029, 2030 లోపల మన రాష్ట్రం మాత్రమే ఇంకో 50 గిగావాట్లు మన రాష్ట్రంలోనే 5 సంవత్సరాల్లో రాబోతుంది అనేది, 4 సంవత్సరాల్లో రాబోతుంది అనేది మన అంచనా. ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఇనాగరేషన్ 50 గిగావాట్లు వస్తే దాంట్లో డేటా సెంటర్స్ 2-3 గిగావాట్లు కన్జ్యూమ్ చేస్తే మన పవర్ ప్లాంట్లు పెడితే ఎవడో కన్జ్యూమ్ చేయాలి కదండి. అయితే పవర్ ప్లాంట్లు పెట్టేసి కన్జ్యూమ్ చేయకపోతే పవర్ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ పెట్టుబడులు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ పవర్ ప్లాంట్లు? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకుంది వాళ్ళకి నమ్మకం? మీరు మీ స్టేట్ని ఇండస్ట్రియలైజ్ చేస్తున్నారు, మీరు పవర్ ప్లాంట్స్ పెడితే మాకు కన్జ్యూమ్ చేసే కస్టమర్ కూడా ఉంటాడు కాబట్టి పెడతాడు ఎవడైనా. కస్టమర్ లేకపోతే పవర్ ప్లాంట్ ఇక్కడ ఎవడు పెడతాడు? సో మీరన్నట్టే ఒక ఇల్లు పెద్ద పవర్ కన్జ్యూమ్ చేయట్లేదు, సిటీ అంతా కలిపి 1.5-2 గిగావాట్స్ ఇవాళ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఇళ్లల్లో, నేను ఫ్యాక్టరీస్ కౌంట్ చేయట్లే, ఇళ్లల్లో 1.5-2. అందుకే ఫ్యాక్టరీస్ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టే మనం ఇవాళ ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, డేటా సెంటర్స్, ఈ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొస్తున్నాం. సో ఎనర్జీ మేనేజ్మెంట్కి ఇవాళ మీరు చూస్తే ఇక్కడ నాకు డేటా ఉంది. తర్లువాడ, ముర్సర్లోవా, రాంబిల్లి అంతా కలిపి మనకి పీక్ లోడ్, అంటే అది రెగ్యులర్గా వాడరు కానీ అంతా కలిపి 700 MVA పీక్ లోడ్. అంటే రోజులో 24 అవర్స్ పీక్ లోడ్ వెళ్ళదు, కొన్ని నిమిషాలు వెళ్ళచ్చు, 1 గంట వెళ్ళచ్చు. దానికోసం కూడా మనం ఏంటంటే పవర్ లైన్లు సపోర్టింగ్గా ఉండేటట్టు మనము బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలి అని ఒక గ్లోబల్ మ్యాండేట్ ఉంది. సో ఆ విధంగా మనము ఎనర్జీ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా మనము ప్లాన్ చేసుకుంటున్నాము. అవసరం అయితే
సర్టన్ కెపాసిటీ మించి ఎవరన్నా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళకి సొంత పవర్ యూటిలిటీ లైసెన్స్ ఇచ్చి ఆ ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళే సక్రమంగా చేసుకోవాలని చెప్తున్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ రావడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు విపరీతమైన వేడి కూడా పెరుగుతుందని జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. ఏదైతే విశాఖపట్నంలోని తర్లువాడ, ముడసర్లోవ, అదేవిధంగా రాంబిలి ప్రాంతంలో డేటా సెంటర్కి ఇచ్చిన భూములకు సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా ఇప్పటికే రావడం జరిగిందని గుర్తు చేశారు. ఇది తెలియకుండా కొంతమంది డేటా సెంటర్కి కేటాయించిన భూములకు సంబంధించి ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారని ఎలా ప్రచారం చేయగలుగుతున్నారని ప్రశ్నించారు. కొన్ని ల్యాండ్లో వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ లేదు అనేది ఒక దుష్ప్రచారం. 2, ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వేడి పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే మనకున్న ఈ 3 సైట్లలో ఎక్కడెక్కడైనా మనం ట్రీస్ తీస్తుంటే ఫస్ట్ ట్రీస్ తీయడానికి మనము ఇక్కడ లోకల్ పర్మిషన్ తీసుకుని చేస్తాం. రేపు ఫ్యాక్టరీ కట్టడానికి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మనకు ఆల్రెడీ 3 సైట్లకి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి తర్లువాడ, రాంబిల్లి లొకేషన్స్కి 18th April 2026లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ముడ్సర్లో అడవివరం సైట్కి 10th Juneకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారు? దీంట్లో ఏదో తప్పు జరిగింది అంటే ఒక ప్రభుత్వము సక్రమంగా ఫాస్ట్గా పనిచేస్తే కూడా ప్రజలకు ఇబ్బందేనా? డేటా సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రదేశంలో విపరీతమైన వేడితో పాటు శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని జరుగుతున్న ప్రచారానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఇందుకోసం పరిశ్రమ యాజమాన్యం చేపడుతున్న చర్యలు కూడా ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా చెప్పారు. ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? అవుట్డోర్ ఏసీ ఉంటే, ఒక జనరేటర్ ఉంటే సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే హీట్ని కూల్ చేయడానికి మనము ఏసీ వాటర్ వాడతాము. ఆ ఏసీ వాటర్ ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్, ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఏం జరగట్లే. మన ఇంట్లో ఉన్న ఒక చిన్న యూపీఎస్ లేకపోతే ఒక చిన్న డేటా సెంటర్ని మనం 1000 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత హీటు, ఎంత సౌండ్ అంతే. ఇంచుమించు అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. కొంత టెక్నికల్గా డిఫరెన్స్ ఉన్నా సరే బ్రాడ్గా అర్థం అవడానికి దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. సో దానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు? అకూస్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు. అకూస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వాళ్ళు సౌండ్ బయటకు రాకుండా, మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఉన్నాము, ఈ గోడలు చూడండి ఎట్లా ఉన్నాయో, రీసౌండ్ రావట్లేదు కదా. ఎందుకు? గోడ మీద అకూస్టిక్ ట్రీట్మెంట్ చేశారు. మీరు సినిమా థియేటర్కి వెళ్తారు, సినిమా థియేటర్లో ఎంత సౌండ్ ఉన్నా బయటకు అంత సౌండ్ రాదు కదా. ఎందుకు రాదు? అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది అంతే. ఇండోర్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద మనం అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తాము. అవుట్డోర్ ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా పూర్తిగా ఇట్లా కంటైన్ చేయలేకపోయినా మ్యాక్సిమం రిడక్షన్ కోసం మనం అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తే నాయిస్ కూడా 50 to 90% వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారు చేస్తున్న వీడియోలు తీసేస్తున్నారు అన్న దానికి కూడా వివరణ ఇచ్చారు. డేటా సెంటర్పై తప్పుడు ప్రచారాలు చేయడం వల్లనే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని, అంతేగాని ప్రభుత్వం స్వేచ్ఛను హరించడం లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు అంటున్నారు మా రీల్స్ తీసేస్తున్నారు, ప్రభుత్వం మా హక్కుల్ని అణిచివేస్తుంది అని. మీ మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు అబద్ధ ప్రచారాలు చేయకుండా మీరు డేటా సెంటర్ మాకు ఇష్టం లేదు అని చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు అబద్ధాలు చెప్పినప్పుడు దాని ద్వారా మీరు ఒక భయాందోళన పరిస్థితి తీసినప్పుడు, ఇప్పుడు మీరు నా మీద వ్యక్తిగతంగా నా మీద మీరు చేస్తారు. మీరు నా మీద అబద్ధం చెప్పినప్పుడు మీ మీద పరువు నష్టం డాబా వేయచ్చు కదా. నా మీద మీరు ఏదో తప్పు న్యూస్ మీరు సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు, నేను సోషల్ మీడియాకి నా మీద తప్పు చేస్తారంటే వాళ్ళు రివ్యూ చేసుకుని మీరు చేసే తప్పు అంటే వాళ్ళు మీ కాంటెంట్ని తీసేస్తారు. సో ఇదేదో ప్రభుత్వము స్వేచ్ఛని తీసేస్తుంది, ప్రజాస్వామ్య హక్కుల్ని అణిచివేస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే నేనే మీ ప్రెస్ మీట్స్లో ప్రతిసారి మీకు చెప్తాను, మీకు ఏ ప్రశ్న ఉన్నా నన్ను అడగండి, నేను మీకు జవాబిస్తాను. నేను కోరేది ఏంటి అంటే అబద్ధ ప్రచారాలు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా దొరికింది కాబట్టి దాని ద్వారా మీరు ఇంట్లో కూర్చుని బాగా అబద్ధాలు చెప్పేసి చాలామందికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏంటంటే 100 మీరు 10 చెప్తున్నారు అనుకోండి, దాంట్లో 3 నిజం చెప్పొచ్చు, 7 అబద్ధం చెప్తున్నారు.
ఈ 3 నిజాలు చూసి నేను నిజమే చెప్పాను కదా అంటే కరెక్ట్ కాదు. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు కారు చౌకగా భూములు ఇస్తూ వేల కోట్ల సబ్సిడీలు ఇవ్వడంపై వస్తున్న ఆరోపణలు కూడా ఎంపీ శ్రీభరత్ వివరణ ఇచ్చారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల కారణంగా రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలియజేశారు. అర్థం చేసుకోవాలి, మనకి ఇక్కడ ఎంత పెట్టుబడి రాబోతుంది. ఒక్క గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్, లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇండియా. $15 బిలియన్ అంటే ఎంత అండి? అది 1,50,000 కోట్లు ఇంచుమించు. 1,50,000 కోట్లు విదిన్ 2-3 ఇయర్స్ మన దగ్గర పెట్టుబడి అవ్వబోతుందంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ, ఎంత కన్స్ట్రక్షను. వాళ్ళు కట్టేది అట్లా స్టీలు, సెమీ కండక్టర్సు, ఏసీలు, పవరు, పైప్ లైన్స్, ఇవన్నీ మనకి ఎకనామిక్ యాక్టివిటీనే. ఇంత ఎకనామిక్ యాక్టివిటీలో ఎంత మనకి జిఎస్టీ రెవెన్యూ వస్తుంది? మనం సబ్సిడీస్ ఎందుకు ఇస్తాము? ల్యాండ్కి ఇస్తున్నాము అంటే డేటా సెంటర్స్కి ఒక్కటికే కాదు, మనం ఏ పెట్టుబడికైనా సబ్సిడీస్ ఎందుకు ఇస్తాము? ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి తెచ్చుకోకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్తుంది, ఇంకో రాష్ట్రానికి వెళ్ళకపోతే ఇంకో దేశానికి వెళ్తుంది. ఇవాళ ప్రపంచమే చాలా కాంపిటేటివ్ వరల్డ్. ఎవరు అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు ఇవాళ డేటా సెంటర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ జీడిపి అంటే వాళ్ళ గ్రాస్ డొమెస్టిక్, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాళ్ళ ఆదాయం ఎంత ఉంది అంటే ఏ జిల్లాలో అయితే ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయో ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ వెల్త్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఆ కొన్ని డిస్ట్రిక్ట్స్ డేటా సెంటర్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్.